పౌర్ణమి రోజున మనం ఏదన్నా ఒక మంత్రం కనుక మననం చేసినట్టయితే, అంటే మంత్ర సాధన చేస్తాం కదండి, శ్రీ మాత్రే నమః 108 సార్లు అనుకున్నాం అనుకోండి పౌర్ణమి రోజున, ఆ రోజున మనకి గ్రహణ శక్తి పెరుగుతుంది. అలా చేయటం వల్ల గ్రహణ శక్తి పెరుగుతుంది. తర్వాత ఆధ్యాత్మికత సంపూర్ణంగా మనకి అసలుకి దాని మీద ఎటువంటి ఆసక్తి కలుగుతుందంటే, ఆ పౌర్ణమి రోజున వచ్చేటువంటి కిరణాల శక్తి మనకి పూర్తిగా ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఎప్పుడూ లలితాదేవి ధ్యానంలో ఉండాలనేటువంటి ఒక భావనని బలంగా కలిగిస్తుంది మనకి. పౌర్ణమి రోజున మనం ఏదన్నా ఒక మంత్రం కనుక మననం చేసినట్టయితే, అంటే మంత్ర సాధన చేస్తాం కదండి, శ్రీ మాత్రే నమః 108 సార్లు అనుకున్నాం అనుకోండి పౌర్ణమి రోజున, ఆ రోజున మనకి గ్రహణ శక్తి పెరుగుతుంది. అలా చేయటం వల్ల గ్రహణ శక్తి పెరుగుతుంది. తర్వాత ఆధ్యాత్మికత సంపూర్ణంగా మనకి అసలుకి దాని మీద ఎటువంటి ఆసక్తి కలుగుతుందంటే, ఆ పౌర్ణమి రోజున వచ్చేటువంటి కిరణాల శక్తి మనకి పూర్తిగా ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఎప్పుడూ లలితాదేవి ధ్యానంలో ఉండాలనేటువంటి ఒక భావనని బలంగా కలిగిస్తుంది మనకి.